యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడం జరిగింది జేడీ చక్రవర్తి గారు. జేడీ చక్రవర్తి గారు ఈ టాపిక్లోకి ఎందుకు వచ్చారన్నది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రీ రిలీజ్ ఆ మూవీ యొక్క బరాబర్ ప్రేమిస్తా మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు జేడీ చక్రవర్తి గారు, ఎస్జే సూర్య గారు, ఇలా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఆ ఫంక్షన్ అటెండ్ చేయడం జరిగింది. వాళ్ళు అంత యాక్టివ్గా లేని సమయంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ చంద్రహాస్ ఏదైతే తన ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సాంగ్ ఉందో, గలీజ్గా మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి, రోతా లాంగ్వేజ్ని యూజ్ చేసి ఏదైతే పాట పాడాడో ఆ టైంలో వీళ్ళందరూ కూడా అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదు ఆ టైంలో. సో నేను ఇంకొకటి ఏమంటే తర్వాత చాలా సేపు తర్వాత రిలీజ్ అవ్వడం జరిగింది. ఇలా ఏంది అబ్బాయి ఇలా పాడుతూ ఉన్నాడు, ఈ సాంగ్ని ఇంత వల్గర్గా పాడుతూ ఉన్నాడు, ఇంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడని చాలా సేపు తర్వాత రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే నేను పశ్చాత్తాపడుతున్న విషయం ఏంటంటే ఆ టైంలో వాడిని నేను ఎందుకు కొట్టకుండా ఊరికే రావడం జరిగింది అని కూడా పశ్చాత్తాపడుతున్నానంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక సినిమాకి ప్రమోషన్ చేయాలంటే దానికి చాలా దారులు ఉంటాయి. ఇంత చీప్ పబ్లిసిటీని ఇంత చీప్గా బిహేవ్ చేసి మన మూవీకి పబ్లిసిటీ తీసుకురావడం వల్ల దానికి ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పితే ఆ మూవీకి ఇంకా ఇది పబ్లిసిటీ వచ్చే అవకాశం లేదు. అంతేకాకుండా ఆ మూవీకి ఈ చీప్ పబ్లిసిటీ వల్ల ఏమి ఉపయోగం పడదు అని కూడా చెప్పడం జరిగింది. ఎంత పబ్లిసిటీ చేసినా సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రజలు చూస్తారు, లేకపోతే ఆ సినిమాని ఆదరించారని కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సినిమాలో సరైన పబ్లిసిటీ లేకపోయినా కూడా వాటి కంటెంట్తోనే హిట్ అవ్వడం జరిగిందంటూ కూడా జేడీ చక్రవర్తి గుర్తు చేయడం జరిగింది. అమీర్ ఖాన్ గారు సౌరవ్ గంగూలీ ఇంటి ముందు ఒక ముసలాడి వేషంలో ఉంటూ తన సినిమాని ప్రమోట్ చేసుకున్న రోజులను కూడా ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. అమీర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ ఎంతో హుందాగా తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇలా ఒక మూవీని ప్రమోట్ చేయాలంటే ఒక అమ్మాయిని న్యూడ్గా చూపించి ఒక లిప్ లాక్ చూపెట్టి దాని ద్వారా వచ్చే పబ్లిసిటీ అనేది ఎక్కువసేపు నిలబడదు. అంతేకాకుండా అది చాలా చీప్ పబ్లిసిటీ అవుతుంది. నిజంగా అంటే నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇటువంటివి ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా జేడీ చక్రవర్తి గారు సుహాస్ పైన తీవ్రంగా స్పందించడం జరిగింది. సో జేడీ చక్రవర్తి గారు యాక్చువల్గా ఆ టైంలోనే స్పందించుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆ టైంలో విచిత్రంగా బిహేవ్ చేయడం జరిగింది చంద్రహాస్ అనేవాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్న ప్రభాకర్కి ఇవన్నీ తెలిసి కూడా అది ఎలా నోరు మూసుకొని ఉన్నాడో అర్థం కావడం లేదు. ఒక సమాజంలో జనాల్లో తిరుగుతున్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే దానిపైన కనీసం అవగాహన లేకుండా కొడుకుని పెంచాడంటే నిజంగా అంటే అది చాలామందికి కూడా ప్రభాకర్ని తిడుతూ ఉన్నారు. ఆ చంద్రహాసన్ తిట్టేదానికంటే ఈ ప్రభాకర్ని ఎక్కువగా తిడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చీప్ ట్రిక్స్ని ఎవరైతే హీరోలు ప్లే చేస్తున్నారో, ఎవరైతే అప్కమింగ్ హీరోస్ ప్లే చేస్తున్నారో ఇటువంటి చీప్ ట్రిక్స్ని వదులుకుంటేనే వాళ్ళకి జీవితంలో ముందడుగు ఉంటుంది తప్పితే వాళ్ళు సక్సెస్ అవుతారు తప్పితే ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఇంకా నెగిటివిటీని మూటగొట్టుకునే అవకాశం ఉంది. సో ఇటువంటి చీప్ పాలిటిక్స్ని ఇంకా ముందు ఇటువంటివి ప్రయోగించకుండా ఒక మంచి కంటెంట్తో వస్తే తెలుగు ప్రజలు కానీ ఎవరైనా కానీ డెఫినెట్గా ఆదరిస్తారని కూడా చెప్తా ఉన్నా. ఎన్నో సినిమాలు వేరే లాంగ్వేజ్లో సక్సెస్ అయ్యి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు భాష తెలియకపోయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆరాధించారు. అటువంటి చాలా మూవీస్ ఉన్నాయి. కాంతార లాంటి చిన్న మూవీస్, కాంతార 1 ఏదైతే ఉందో చాలా చిన్న మూవీ, ఆ మూవీ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. సో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ చీప్ పబ్లిసిటీ ద్వారా మనం ప్రేక్షకుల్ని సినిమాకి రప్పించుకుంటామంటే అది తప్పు అవుతుందని కూడా అది వాళ్ళ ఏదైతే ప్రిడిక్షన్ ఉందో అది రాంగ్ అవుతుందని కూడా చెప్తాను.